नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल केंद्र में स्थानीय एलवी प्रसाद वैद्य विद्वान स्वच्छंद संस्था की 18वीं सालगिरह संस्था के जिले समन्वय वेंकट रमन्ना के नेतृत्व में मनाई गई। मंडल एसआई डी राधिका मुख्य अतिथि के रूप में उपस्थित रही और उन्होंने केक काटा। इस मौके पर एलवी प्रसाद जिला समन्वय वेंकट रमन्ना ने कहा कि पिछले 18 साल से मंडल में एक स्वयंसेवी संस्था द्वारा आसपास के गांवों के लोगों की आंखों की जांच की जा रही है। इसी प्रकार बताया गया है कि हमारी स्वयंसेवी संस्था ने जरूरतमंद लोगों के लिए निःशुल्क वैज्ञानिक उपचार का संचालन किया। इसका मुख्य कारण मंडल के लोगों का सहयोग और मदद, जिन्होंने संस्था को इतनी सफलता दिलाने के लिए सभी को धन्यवाद दिया। इस कार्यक्रम में प्रणय, आरएमपी मंडल अध्यक्ष वैद्य विठल और अन्य ने भाग लिया। నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ వారి ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రం బేలా 14 నవంబర్ 2007న ప్రారంభించడం జరిగింది. అంటే ఇది 18వ యానివర్సరీ. 18 సంవత్సరాల నుండి మనము ఇక్కడ బేలా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా కన్సల్టేషన్ ఫీజు లేకుండా మనము ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఈ బేలా ప్రజలు ఇచ్చినందుకు, మళ్ళీ దాంతోపాటు మనకు లోకల్లో సపోర్ట్ ఉన్న డాక్టర్స్ కానీ, ప్లస్ లోకల్ సపోర్టు రాజకీయ నాయకులు కానీ, మళ్ళీ ప్రజలు కానీ అందరి మద్దతుతోనే ఈ 18 సంవత్సరాలు ఒక్కొక్క అడుగు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ మేము మా ప్రయాణాన్ని సాగించడం జరిగింది. ఈ 18 సంవత్సరాల్లో మేము 37,000 పైచిలకు పేషెంట్లకు ఉచితంగానే కంటి పరీక్ష శాస్త్రీయ పద్ధతిలో, ఏదో ఇట్లా వచ్చేసి ఏదో అద్దాల షాప్ మాదిరిగా కాకుండా, అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించి, అంటే యాంటీరియర్ సెగ్మెంట్ అంతా కూడా కార్నియా నుంచి అయితే మనకు లెన్స్ వరకు కూడా అన్ని ఉచితంగా శాస్త్రీయ పద్ధతిలో మనం 37,000 చిల్లర మనం పేషెంట్లకు ఉచితంగా సర్వీస్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 12,000 చిల్లర అద్దాలు అవసరం ఉందని చెప్పడం జరిగింది. అంటే ఒక 30 to 40% మాత్రమే అద్దాలు మాత్రమే ఉంటాయి.